మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఈ పూట ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. చదువుబడిన లేఖన భాగంలో దేవాది దేవుడు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ రాయబడిన మాటలో చింతించుచున్నాడు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్న దగ్గర ఒకటే నేను కింద ఫుట్ నోట్లో రాసిబడిన మాట ఏంటంటే, లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి లక్ష్యము చేయుచున్నాడు అంటే ఆయన గురి మీ మీద ఉంది, ఆయన దృష్టి మీ మీద ఉంది, ఆయన మనస్సు మన మీద ఉంది. ఆయన మనలను ప్రతిక్షణం గమనిస్తున్నాడు, ఆయన ప్రతిక్షణం మనల్ని చూస్తున్నాడు, మనల్ని గురించి లక్ష్యం చేయుచున్నాడు. అంటే మన పైన ఆయన అనుదినము అనుక్షణము దృష్టి పెట్టి ఉన్నాడు. ఏం పెట్టున్నాడు? అక్కడక్కడ మనం బ్యాంకుల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లను కానీ వెళితే అక్కడ బయట ఒక కాగితం అంటించుంటుంది, మీరు సీసీ కెమెరాలో పడుతున్నారు, మీరు నిఘాలో ఉన్నారు, జాగ్రత్త వహించండి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మీ ప్రతి కదలిక, మీ ప్రతి చర్య, మీ ప్రతి నడక, మీరు ఏం తీసుకుంటున్నారో, ఎటు వెళుతున్నారో అవన్నీ కూడా ఎక్కడ పడుతున్నాయట? సీసీ కెమెరాలో పడుతున్నాయి. అదే విధముగా దేవుని వాక్యం అంటుంది, ఆయన మిమ్ములను గూర్చి లక్ష్యము చేయుచున్నాడు, మిమ్ములను కనిపెడుతూ ఉన్నాడు, మిమ్ములను పరిశీలిస్తూ ఉన్నాడు. మిమ్ములను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలామంది నూతన సంవత్సరం ప్రారంభమయ్యి 19 రోజులు గడిచేయలేదో, ఈరోజు 19వ తేదీ, జనవరి 19వ తేదీ. ఈ 19వ రోజుకి వచ్చేసరికి చాలామందిలో ప్రారంభమైపోయింది. అప్పుడే ఏం ప్రారంభమైపోయింది? చింత. ఏం ప్రారంభమైంది? చింత ప్రారంభమైపోయింది. చాలామంది జీవితాల్లో మొదట్లో ఉన్న సంతోషం, 1వ తేదీన ఉన్న సంతోషం, 1వ తారీఖు ఉన్నటువంటి సంతోషం ఇప్పుడు లేదు. ఏమైపోయింది? సాతాను దొంగిలించేశాడు, సంతోషాన్ని దొంగిలించేశాడు, ఆనందాన్ని దొంగిలించేశాడు, వారి జీవితంలో మరలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఏంటది? చింత. రకరకాల చింతలు, రకరకాల వేదనలు, రకరకాల బాధలు, రకరకాల శోధనలు, వాటిని గూర్చి ఆలోచించి 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 చింతపడిపోతున్నారు. కొంతమంది బాధపడిపోతున్నారు. కనుక దేవుని వాక్యం అంటుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వాక్య భాగాన్ని చదువుతుంది. 31, 32. మీరు చింతలేని వారై ఉండవలెనని 31, 32
ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయునుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభు మరలా తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను అంటున్నాడు. ఏమి లేని వారిగా ఉండాలంట? ఏమి లేని వారుగా, చింత లేని వారిగా ఉండాలట. చాలా మంది అంటారు చింత చచ్చినా పులుపు చావలేదని. ఆ చింతని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న ఆ సందర్భం వేరే. మీరందరూ కూడా ఏమి లేని వారిగా ఉండాలంట, చింత లేని వారుగా ఉండాలట. చాలా మంది జీవితాల్లో చింత. ఇక్కడ కూడా తెలియచేస్తున్నాడు, పెండ్లి కానివాడు, పెండ్లి కాని యొక్క స్త్రీ ప్రభువుని ఎలాగూ సంతోషపరచవలనా అని ప్రభు కార్యముల గురించి, అంటే దేవునిలో ఉన్నవారు, లోకంలో ఉన్న పెళ్లి కాని అందరి గురించి మాట్లాడడం లేదు. ప్రభు సన్నిధిలో ఉండి దేవుని సేవ చేస్తూ దేవుని కొరకు సమర్పించుకొని వివాహము కాకుండా సేవ చేస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మంచిది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ తెలియచేయబడిన మాట ఏంటంటే, పెండ్లి అయినటువంటి స్త్రీ తన భర్తను ఎలాగూ సంతోష పెట్టవాలని దాని గురించి చింతపడుతుందంట. పెండ్లి అయినటువంటి పురుషుడు తన భార్యను ఎలాగూ సంతోష పెట్టాలి అని దాని గురించి చింతపడుతున్నాడట. వీరందరూ దేని కొరకు చింతపడుతున్నారు? లౌకికమైన లోక సంబంధమైన వాటిని గురించి చింత. మనలో చాలా మంది ఏంటి పరిస్థితి, కొత్త సంవత్సరం వచ్చింది, ఇంకా మన జీవితంలో మార్పు ఏమి జరగలేదే, కొత్త సంవత్సరం వచ్చింది, మన కళ్ళ ముందు వెళ్ళిపోతూనే ఉంది, అప్పుడే 19 రోజులు గడిచిపోతున్నాయి, ఏంటి మన పరిస్థితి, మార్పు లేదే, నా పిల్లల జీవితంలో మార్పు లేదే, నా బిడ్డల జీవితంలో మార్పు లేదే, నేను ఇంకా మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నానే, మంచి ఉద్యోగం నాకు లేదే, నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, వీటిని గురించే చింత. నాకు మనవాళ్ళు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని పెద్దవాళ్ళకి రకరకాల చింతలు. నా కొడుకులకి ఎప్పుడు వివాహం జరుగుతుంది, నా కుమారులకి ఎప్పుడు వివాహం జరుగుతుంది అని చింతలు. నాకు ఇంకా అప్పులున్నాయి, అప్పులు ఎప్పుడు తీరుతాయి అని అప్పుల వాళ్ళు వెంటబడుతూ ఉంటే వాటిని కూర్చుని చింత. ప్రతి మనిషి జీవితంలో రకరకాల చింతలు. సైతాన్ గాడు మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వాడి పని ఏంటంటే నేను నానబెడతాడు. ఏం చేస్తాడు? నానబెడతాడు. ఎందులో? చింతపండులు వేసి నిన్ను నానబెడతాడు. నువ్వెప్పుడు పులిసిపోతా ఉండరా నాయనా, నువ్వెప్పుడు చింతపడతా ఉండరా నాయనా, నువ్వెప్పుడు ఈ పులుపులోనే ఉండాలి నీ జీవితం అని చెప్పి చింతపండులో వేసి నానబెడుతుంటాడు మనల్ని. అందుకే మనం ఎంత వాక్యం విన్నా, ఇంటికి వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మనకు మరలా నెత్తిమే చేసుకుని అయ్యో నా బాధ ఏంటి, ఎవరికి చెప్పుకోను, నాకెంత చింతగా ఉంది అని చెప్పి మనం చింతపడతా ఉంటాం. అర్థమవుతుందండి? దిగులుగా కూర్చొని ఏంటి నా బాధ, ఎవరికి చెప్పుకోను, ఎవరు గమనిస్తారు నన్ను, ఎవరు ప్రేమిస్తారని చింతిస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, సైతాను ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చూసినా చింత 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 అని నిన్ను చింతపండులో నానబెడుతున్నాడు. నువ్వేం చేయాలంటే చింత నుంచి బయటికి రమ్మని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఆ చింత నుంచి నువ్వేం రావాలి? బయటికి రావాలి.
నిన్ను ఏ చింతను కలుగచేసి సాతాను చింతింప చేస్తున్నాడో ఆ క్రియలను యేసు నామములో జయించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల ప్రజలు ఏం చెప్తారు తెలుసిన, నేను చింత నుంచి బయటకు రావాలనుకుంటున్నా కానీ నాకు పలానాది అభ్యంతరంగా ఉంది, పలానా సమస్య నాకు అడ్డుగా ఉంది అని చెప్తూ ఉంటారు. కనుక నీకు ఏది నీకు అడ్డు కాదు. హల్లెలూయా. మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా. మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా. మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకు ఆవేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకు ఆవేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని తుపాతి చేబూని స్తుతియాగము చేయుచు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని తుపాతి చేబూని స్తుతియాగము చేయుచు. జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకు ఆవేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకు ఆవేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. హల్లెలూయా. కనుక ఎవరో అడ్డుపడుతున్నారని, ఏదో అడ్డు సమస్యని, ఎవరో నేను అడ్డగిస్తున్నారని, నువ్వు ఫలించకుండా రాళ్ళు రువ్వుతున్నారని, మన్ను అడ్డుకుందని, ఇటువంటి వాటన్నిటిని తొలగించుకొని, ఆ చింతలన్నీ తొలగించుకొని, నీ చింత యావత్తు ప్రభువు మీద వేసి నువ్వు ముందుకి సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనుకడుగు వేయక ముందుకే సాగుతూ విశ్వాస యాత్రలను జయమును చూచుదువుగాక. దేవుని వాక్యం అంటుంది, మీరు చింతలేని వారై ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి ఆ లేఖన భాగంలో, పవిత్రురాండ్రయుంటుకు ప్రభు విషయమై, ప్రభు కార్యముల విషయమై
ఎప్పుడు చింత కలిగి ఉండాలట. తాము శరీరమందును ఆత్మయందును ప్రభువును సేవించుచు, శరీరమందును ఆత్మయందును ప్రభువును సేవించుచు ప్రభు కార్యములను గూర్చిన చింత, ప్రభు కార్యములను గూర్చినటువంటి చింత. అంటే నేను ప్రభువుని ఎలా సంతోషపరచాలి, నేను ప్రభువుని ఎలాగూ సంతోషపరచాలి అనే ఆశ. కనుక మన చింత లోక సంబంధమైనదిగా ఉండకూడదు, భౌతికమైనదిగా ఉండకూడదు, శరీర సంబంధమైన చింత మన జీవితంలో ఉండకూడదు. చాలా మంది చింత ఏంటంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింత. అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తూ ఉన్నారట. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము, 34, చింతింపకుడి. 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. దేవునికి స్తోత్రం. రేపేమి తిందుము, రేపేమి త్రాగుదము, రేపేమి ధరించుకుందుము అని రేపటిని గురించి చింతించవద్దు. మీరు ఎవరయ్యా అంటే దేవునికి పిల్లలు. మనం ఎవరము? యేసయ్యకు పిల్లలం. చూడండి, మన పిల్లలు పొద్దున్నే లేచి వాళ్ళకేం కావాలో, ఏం ధరించుకోవాలో, ఏం తినాలో దాని గురించి మనల్ని అడుగుతారా? వాటిని గురించి వాళ్ళు చింతిస్తారా? వాళ్ళు చింతించరు. ఎందుకని? వాళ్లకు మంచి తండ్రి, మంచి తల్లి ఉన్నారు. ఆ మంచి తల్లి తండ్రి వారికి ఏం కావాలో సిద్ధపరుస్తారు. ఉదయమే లేచి వారికి కావలసిన టిఫిను, మధ్యాహ్నం వారికి కావలసిన భోజనము, రాత్రికి కావలసిన భోజనము సిద్ధపరుస్తారు. వారికి కావలసినటువంటి వేడి నీళ్లు, మంచి వస్త్రాలు, వారికి కావలసిన వసతులన్నీ కూడా తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారు? వారి పిల్లలకు సమకూరుస్తారు. దేవుని వాక్యం అంటుంది, మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలుసు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అంతా కూడా ఒక మాట మనకి ట్రోల్ అవుతూ ఉంది. ఒక దేవుని సేవకురాలు ఒక ఆమె ఒక పాట రాసింది, తెలుసును డాడీ తెలుసును అని. ఆమె ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని పాడింది. ఎందుకంటే నేను చింతించడం లేదు, నేను దేని గురించి దిగులు పడను, నేను దేని గురించి చింతించను. ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు, నాకేం కావాలో నా పరలోకపు తండ్రికి తెలుసు, కనుక నేను చింతపడనని ఆమె నా తండ్రికి తెలుసు 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 అని పాడింది. దేవునికి స్తోత్రం. కనుక మనము కూడా మనుషుల వలె లోక సంబంధమైన వాటి కోసం, భౌతికమైన వాటి కోసం, తిండి కొరకు, వస్త్రాల కొరకు, అయ్యో నేను ఈ సంవత్సరం మంచి ఖరీదైన వస్త్రం కొనుక్కోలేదే, పట్టు వస్త్రం కొనుక్కోలేదే అని వస్త్రాల గురించి చింతించలేదు, చింతలేదు. కనుక చాలామంది డబ్బుల గురించి, ఆస్తి గురించి, అప్పుల గురించి, వ్యాధుల గురించి, రోగాల గురించి, కుటుంబ సమస్యల గురించి, పిల్లల గురించి, ఇంకా రకరకాలైన వాటన్నిటినీ చింత పోగేసుకొని వారి ముందు పెట్టుకొని దాన్ని చూస్తా చింతపడుతుంటారు. అర్థమవుతుందా? సైతాన్ గారు నీకు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీ కళ్ళ ముందు ఇంత పెద్ద చూడు, ఎంత సమస్య ఉందో, ఇదిగో చూడు,
నీ భవిష్యత్తు ఏంటి, నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఎలా తీరుస్తావు, చూడు ఈ అప్పులు చూడని అప్పులు కుప్ప నీకు చూపిస్తాడు. వాటిని గురించి విచారపడేలా చేస్తాడు, వాటిని గురించి చింతించేలా చేస్తాడు. లేదా నీ రోగం నీ ముందు పెడతాడు. నీ రోగాన్ని నీకు చూపించి, ఇదిగో నీ శరీరంలో ఎంత బాధ అనుభవిస్తున్నావు, ఎవరైనా నిన్ను పట్టించుకున్నారా, ఎవరైనా నిన్ను చూస్తున్నారా, నీకు ఈ వ్యాధి ఉందని తెలిసి కూడా ఎవరైనా నీకు సహాయం చేస్తున్నారా, ఇదిగో నువ్వు ఇంత మంచి ఇల్లు కట్టుకుంటున్నావు, ఎవరైనా నీకు సహాయం చేస్తున్నారా, ఎవరైనా నిన్ను పట్టించుకుంటున్నారా, ఎవరైనా నీ దగ్గరికి వస్తున్నారా, ఎవరైనా నీకు సహాయం చేస్తున్నారా? నీ బంధువులు ఎంతమంది లేరు, ఇదిగో వాళ్ళందరిని విడిచిపెట్టేయి, వాళ్ళందరికీ దూరంగా ఉండిపో అని సాతాను నిన్ను రకరకాల సమస్యలు నీ కళ్ళ ముందు తీసుకొచ్చి నిన్ను చింతించేలా చేస్తున్నాడు. ఇది సాతాను యొక్క కుట్ర, సాతాను యొక్క పన్నాగం. సాతాను నీపై దాడి చేయడానికి అనువైన ఆయుధాన్ని వాడుతున్నాడు కనుక నీవు చింత నుంచి బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను లక్ష్య పెట్టేవాడు నీకు ఉన్నాడు, నిన్ను పట్టించుకునే తండ్రి నీతో ఉన్నాడు, నీ కొరకు చింతించేవాడు ఉన్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేశాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట ఒక ప్రయాణం జరుగుతూ ఉందట. ఆ బస్సులో చాలా మంది ఉన్నారు. అయితే ఆ బస్సు చాలా ఎత్తైన స్థలానికి ఘాట్ రూట్లో ఉందంట. ఘాట్ రూట్ ఎక్కుతూ ఉందంట. ఎక్కుతూ ఉండగా అందరూ భయంతో గట్టిగా ఎవరి సీట్లు వాళ్ళు గట్టిగా పట్టుకొని, కిటికీ ఆ యొక్క సువ్వలు పట్టుకొని, సీట్లు పట్టుకొని గట్టిగా బిగదీసుకొని ఉన్నారట. అయితే ఒక చిన్న పిల్ల మాత్రం ఆడుతూ పాడుతూ అటు ఇటు గంతులేస్తూ ఉందంట. అందరు అడుగుతున్నారంట, ఏంటి ఆ పిల్ల అటు ఇటు గంతులేస్తుంది, అందరూ భయముతో భయపడిపోతూ ఉంటే ఆ పిల్ల ఏంటి అట్లా తిరుగుతూ ఉంది అని చెప్పి పాటలు పాడుకుంటూ అటు ఇటు గంతులేస్తుంది ఏంటి అని చెప్పి ఆ పిల్లని పిలిచి అడిగారంట. ఏంటమ్మా, అందరూ ఈ ఘాట్ రూట్లో ఎక్కుతూ ఉంటే బస్సు ఇలా మెలికలు తిరిగి ఎక్కుతూ ఉంది. ఒక ప్రక్క పెద్ద పెద్ద లోయలు, ఏమాత్రం స్కిడ్ అయినా, ఏమాత్రం తప్పిపోయినా లోయలో పడిపోతే ప్రాణాలకే ప్రమాదం. నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, నీ ముఖంలో ఏంటి సంతోషం, నువ్వెందుకు పాటలు పాడుతూ అటు ఇటు గంతులు వేస్తున్నావు అందరూ భయంతో ఉంటే అని అంటే, ఆ పిల్ల చెప్పిన మాట ఏంటి తెలుసునా? బండి డ్రైవరు మా నాన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బస్సు డ్రైవింగ్ చేస్తున్నది మా నాన్నే. నా కుమార్తె నా బండిలో ఉంది, నా కుమార్తె వాహనంలో ఉంది అని తన కుమార్తెను ఎలా కాపాడుకోవాలో తండ్రికి తెలుసు. సర్వలోకము ఆయనదే, ఈ లోకములో నువ్వు ఉన్నావని ఆయనకు తెలుసు, ఈ నావలో నీవు ఉన్నావని తెలుసు, నీ నావలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఆయన ఉన్నాడు. చాలా మంది జీవితంలో యేసు నాతో ఉన్నాడు, యేసు నా కుటుంబంలో ఉన్నాడు, యేసు నా ఇంటిలో ఉన్నాడు, యేసు నా బిడ్డలతో ఉన్నాడు, ఆయన నన్ను సిగ్గుపరచడు, నన్ను చెయ్యి విడవడు అని నమ్మక సందేహిస్తూ ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? సందేహపడుతూ ఉన్నారు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? నిజంగా దేవుడు నాతో ఉంటే నాకు ఈ కష్టాలేంటి, ఈ సమస్యలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ అవమానాలేంటి, ఈ నిందలేంటి అని అనుకుంటూ ఉన్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, శ్రమలలో దేవుడు నిన్ను వాటి నుండి తప్పించడానికి సమర్థుడే. నిందలలో నిన్ను తప్పించడానికి దేవుడు సమర్థుడే. అయినప్పటికీ కూడా వాటిలో ఉంచి నిన్ను దేవుడు తప్పించడు, కానీ వాటిలో నీకు తోడై నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్ని గుండములో ఉంచి తప్పించడానికి దేవుడు సమర్థుడే. ఆయన తప్పించగలవాడే, కానీ తప్పించలేదు, కానీ అగ్ని గుండములో వారితో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. ఆ సింహాల బోనులో పడకుండా వారిని మాయం చేయగలడు దేవుడు. మనుషుల కంటికి కనబడకుండా, ఒక క్షణంలో బోన్లోనికి వెళ్లకుండా, సింహాల గుహలోనికి వెళ్లకుండా వారిని మాయం చేసి దేవుడు మరొక చోట తీసుకువెళ్ళి వారిని దింపగలడు. కానీ దేవుడు సింహాల గుహలోనికి వెళ్ళిన ఆ సింహాలు తనకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు.
దేవదూత వలె ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిగుండములో వారితో కూడా 4వ వాడిగా దేవదూత రూపము పోలిన వాడిగా వారి మధ్యలో సంచరించుచూ ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు నీ శ్రమలలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నా శ్రమలలో నీతో కూడా ఉండి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన దేవునితో చాలా సంవత్సరాలు నడుస్తూ ఉన్నాడట. భక్తి కలిగిన వాడు, దేవుని యందు ఎంతో భక్తి కలిగిన వాడు, దేవుని కోసం తన జీవితాన్నే త్యాగం చేసినవాడు. అటువంటి ఒక వ్యక్తి దేవునితో నడుస్తూ 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 ఉన్నాడట. ఒకరోజు తనకొక కలలో ఆయన చిన్నవాడైపోయాడు, పసిబాలుడుగా అయిపోయాడట. ఎవరు? ఈ వృద్ధుడు. దేవుడు తన దగ్గరికి వచ్చి తన భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకుని తీసుకుని వెళుతున్నాడట. సంతోషంగా వెళ్ళిపోతున్నాడట. ఒక ఎడారి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ఎడారిలో దేవుడు అతన్ని నడిపిస్తూ ఉన్నాడట. నడిపించుతూ ఉండగా దేవుని చేయి పట్టుకొని చక్కగా నడుస్తున్నాడట. మధ్యలో ఒక లోయ వచ్చిందంట. ఆ లోయలో దాటి అవతలకు వెళ్ళాలి. ఆ లోయలో నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయారట. అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మరలా చూసాడట, అడుగులు కనబడడం లేదు. అనుకున్నాడట, ఎడారిలో దేవుడు నన్ను నడిపించాడు, నా అడుగులున్నాయి, యేసు ప్రభు అడుగులు ఉన్నాయి, 4 పాదాల అచ్చులున్నాయి. ఈ లోయలకు వచ్చేసరికి 2 పాదాలు మాత్రం కనబడుతున్నాయి, 2 పాదాల అచ్చులు మాత్రం కనబడుతున్నాయి. ఎక్కడ దేవుడు నన్ను ఈ శ్రమలలో విడిచిపెట్టేశాడు, ఈ లోయలో విడిచిపెట్టేశాడు, దేవుడు నాతో లేడు అని అనుకొని ఎంతో బాధపడిపోతున్నాడంట. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడంట. ఆ అడుగు జాడలు నీవి కాదు, ఆ లోయలో అడుగు జాడలు నావి అన్నాడట. మరి నేను నా అడుగు జాడలే ప్రభు అంటే, నీవు నా భుజముల మీద ఉన్నావు అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఆయన నిన్ను తన భుజములపై మోయుచూ ఉన్నాడు. నీవు శ్రమలలో, నీ పరిస్థితులు బాగోనప్పుడు, నిన్ను అందరూ చేయి విడిచిపెట్టినప్పుడు ఆయన ఎత్తుకొని హత్తుకొని తనపై భుజములపై నిన్ను ఎత్తుకొని నేను నడిపించుచూ ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీ దేవుడు నిన్ను ఎన్నడూ చేయి విడిచిపెట్టలేదు. నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి నువ్వేం చేయాలి? మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెదకుడి. మొదట దేవుని ఇల్లును వెతుకు, మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు, మొదట దేవుని సన్నిధిని వెతుకు, మొదట దేవుని పాదాలు పట్టుకో, మొదట నీవు ప్రార్థనలో గడుపు. ప్రభుతో నీ ప్రతి సమస్య విన్నవించుకో. నీ ఆక్రందన, నీ గోడు, నీ బాధ, నీ వ్యధ, నీ గుండె కోత యేసయ్యతో చెప్పుకో. నువ్వు ప్రభుతో చెప్పుకుంటే నీ చింత యావత్తు ఆయన తీసివేస్తాడు. నీవు నీ చింత అంతా కూడా యేసయ్య మీద వేసేయాలి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది నా జీవితంలో, ప్రభువా నాకు ఈ బాధ కలుగుతుంది ఈ విషయంలో, తండ్రి ఇదిగో నేను ఎంతగానో కృంగిపోతున్నాను, ఈ సమస్యలోంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని దేవుని పాదాలు పట్టుకుని గోజాడి వేడి ప్రార్థన చేసి ఆయన చేతులకు అప్పగించుకొని, నీ చేతులకు అప్పగిస్తున్నానని అని చెప్పి ఆయన చేతులకు అప్పగించేసాయి. మరలా దాని గురించి ఇంక తలంచవద్దు, దాని గురించి మరలా జ్ఞాపకం తెచ్చుకోవద్దు. తగిన కాలమందు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన రాత్రి దేవుని మందిరములో పరిశుద్ధాత్మ కూడిక అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళి పడుకున్నాం. పడుకున్న తర్వాత
నేను దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బయట కుక్కలు మరుగుతూ ఉన్నాయి. ఇంతసేపు కుక్కలు ఎందుకు మరుగుతున్నాయని బయటకు వచ్చి చూస్తే ఇద్దరు స్త్రీలు, ఒక తల్లి కుమార్తె బయట నిలబడి ఉన్నారు. వారెవరో అని చూస్తే మన విశ్వాసులే, మన మందిరానికి వచ్చే విశ్వాసులే. వాళ్ళు వెంటనే వాళ్ళని లోపలికి పిలిచి, నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు వాళ్ళు మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తల్లి తన కుమార్తె ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చాలాసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నేను ఏ కష్టం వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో, ఏ సమస్య వచ్చిందో ఈ మధ్యరాత్రిలో వచ్చారు. అప్పటికి సమయం 11 అవుతా ఉంది. నేను అన్నాను, అమ్మా ఏంటి ఈ సమయంలో వచ్చారంటే వాళ్ళు లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళని అడిగాను, ఏంటమ్మా ఈ టైంలో వచ్చారు అని అంటే వారు చెప్పిన మాటను తెలిసిన, నా కుమార్తెకు ఉద్యోగం వచ్చింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడొచ్చిందమ్మా అని అంటే గడిచిన నెలలో, సంవత్సరంలో, నూతన సంవత్సరం అంటే ఈ సంవత్సరం కాదు, 2024వ సంవత్సరంలో వాళ్ళకి ఒక వాగ్దానం తీసుకుందట. వాగ్దానం తీసుకుంటే ఆ వాగ్దానం ప్రకారము దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్న వాగ్దానం తీసుకుంది. ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తుందంట. ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నెరవేర్చని ఆ సహోదరి ప్రార్థన చేసుకుంటుందంట. ప్రభు చిత్తమైతే రాబోయే వారంలో కానీ పై వచ్చే వారంలో మన మధ్యలోకి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్న సహోదరి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కార్యం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉంది. నేను ఆ క్రిస్మస్ రోజున నేను వాక్యం చెప్తూ, నేను నీకు తండ్రినై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తాను, నీకు తండ్రి లేడని నువ్వు బాధపడవద్దు, భర్త లేడని నువ్వు బాధపడవద్దు, నీ ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడని చెప్తూ ఉండగానే, ఆ వాక్యం వింటూ ఉండగానే ఒక మెసేజ్ వచ్చిందండి ఫోన్లోనికి. క్రిస్మస్ 25వ తేదీ పగలు, పోయిన నెలలో ఒక మెసేజ్ వచ్చిందంట. సరే ఆ మెసేజ్ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి దాన్ని పక్కకు పెట్టి దేవుని సన్నిధిలో వాక్యం వింటూ ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆ సహోదరి గడిపింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఆమెకు ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం, హెచ్సిఎల్ ఉద్యోగం, హెచ్సిఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, దేవునికి స్తోత్రం. ఎక్కడ? చెన్నైలో. కనుక గడిచిన రాత్రి వాళ్ళు ప్రార్థన చేయించుకొని, అయ్యా ఉదయకాలమే పినాకినికి వెళ్ళిపోవాలి, ఉదయకాలమే పినాకినికి వెళ్ళాలి అని చెప్పి 7 గంటలకు పినాకినికి వెళ్ళాలి అని చెప్పి రాత్రి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు తల్లి కుమార్తె, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవునికి నీవు చెప్పుకున్నప్పుడు సమస్య అది దేవుని సన్నిధిలో ఉండి కొట్టివేయబడదు. ప్రార్థన వ్యర్థము కాదు, ప్రార్థన వ్యర్థము కాదు. ఎందుకని అనంటే నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. కనుక ఆ సహోదరి ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. మనందరికీ తెలిసినటువంటి సహోదరి ఐసు, వాళ్ళ ఐశ్వర్య అయితే ఐసు అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ పేరు ఏదో ఉంది, ఇక్కడ ఈ మూల మీద ఇల్లు వాళ్ళది. కనుక దేవుడు గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించాడు. లలిత, ఆ సహోదరి పేరు లలిత, ఆ కుమార్తె పేరు ఐశ్వర్య. కనుక దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. కనుక మనందరి జీవితాల్లో, నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కానీ వేచి ఉండాలి, ఎదురు చూడాలి, దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. అవిశ్వాసం, సందేహం దేవుడు సైతాను గారు తీసుకొచ్చి పెడతాడు. సైతాను గారు ఏం చేస్తాడు? అవిశ్వాసాన్ని తీసుకొచ్చి నీ దగ్గరికి పెడతాడు, సందేహం తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు, చింతలని తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు. చెప్పాను కదా, వాడు నిన్ను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? చింతపండు పులుసులో నిన్ను నానబెడతాడు. ఎందుకని? నువ్వు పులిసిపోవాలని. పులిసిన పిండి దేనికి పనికిరాదు. కనుక నువ్వు పులిసిపోకూడదు, దేవుని కొరకు శ్రేష్టమైన వ్యక్తిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంట్లో ఇద్దరు సహోదరులు ఉన్నారండి, అక్క చెల్లెళ్ళు. వాళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.
వాళ్ళు తరచుగా వాళ్ళ ఇంటికి తరచుగా అప్పుడప్పుడు ఒక బోధకుడు వస్తూ ఉంటాడు, ఒక సేవకుడు వచ్చిపోతూ ఉంటాడు. ఆ ఊరికి వచ్చినప్పుడల్లా, ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్తూ ఉంటాడు. ఆ కుటుంబము ఆ బోధకుడికి ఎంతో ప్రియమైన కుటుంబం. అయితే చాలా రోజుల తర్వాత బోధకుడు ఆ పాస్టర్ గారు ఆ ఇంటికి వచ్చాడని వాళ్ళలో ఒక సహోదరి వంట చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? వంట చేస్తూ ఉంది. ఒక సహోదరి వంట చేస్తూ ఉంటే మరొక సహోదరి ఏం చేస్తుందంటే, ఆ బోధకుడు ఏం చెప్తాడా, చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఏ మాట చెప్తాడా, ఆ బోధకుడు చెప్పేది అన్నీ కూడా జరుగుతాయి, చాలా మంచి బోధకుడు, మంచి పాస్టర్ గారిని దేవుడు మాకు ఇచ్చాడు అని ఆ పాస్టర్ గారు ఏం చెప్తాడని ఆ పాస్టర్ గారి పాదాల దగ్గర కూర్చుంది ఆ సహోదరి. ఇంతలో ఆ వంట చేస్తున్నటువంటి ఆ సహోదరి వచ్చి ఆ బోధకుడు అంటుంది, బోధకుడా బోధకుడా, ఎదుగో నేను వంట చేస్తూ నీ కోసం, కుటుంబం కోసం వంట చేస్తూ ఎంతో విచారపడుతున్నాను. నా సహోదరి వచ్చి నీ దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా? ఆమెను వచ్చి నాకు సహాయం చేయమని చెప్పు, నువ్వు చెప్పు అని అంటూ ఉంది. అప్పుడు ఆ బోధకుడు ఎవరు తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు. ఆ పాస్టర్ గారు ఎవరు తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు. ఆ గ్రామానికి తరచుగా వస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఆ బేతనియ గ్రామానికి తరచుగా వస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్య భాగాన్ని చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత, మార్కు సువార్త 4:38. లూకాసు వార్త 10:40. లూకాసు వార్త 10:40. క్షమించండి, చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడ అవసరమైనది ఒక్కటే అని కింద ఫుట్నోట్ రాస్తున్నాడు. అవసరమైనవి కొన్నియే. ఏది అవసరమో అది నువ్వు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మార్త ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు పెట్టుకుంది. చాలా మంది జీవితంలో విస్తారమైన పనులు పెట్టుకుంటారు. వాళ్ళకి క్షణం తీరికుండదు అంటారు కదా, దమ్ముడు ఆదాయము ఉండదు. క్షణం తీరిక ఉండదు, ఏమాత్రం కూడా ఆదాయము ఉండదు. కానీ ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ, ఎప్పుడు చూసినా గజిబిజి, ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఉంటారు. వీళ్ళంతా కూడా గజిబిజిగా ఉంటుంది, కుటుంబం అంతా కూడా గజిబిజిగా ఉంటుంది. ఎందుకని? అన్ని తొందరపాటు పనులే, అన్ని అది చేయాలి, ఇది చేయాలి, అది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది తేవాలి, ఇది తేవాలి, తొందరపడిపోతూ ఉంటారు. వారి జీవితంలో నిదానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే విస్తారమైన పనులు. ఏంటయ్యి? విస్తారమైన పనులు. యేసు ప్రభు అంటున్నాడు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని చింతపడుతున్నావు, విచారిస్తూ ఉన్నావు. కానీ మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అవసరమైన దాన్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక ఈ రోజున దేవుని సముఖమునందు కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్న మీరు ధన్యులు. చాలా మంది ఏం చేస్తారో తెలిసిన, లైవ్లో వాక్యం వింటూ ఉంటారు.
ఏంటి వంట చేసుకుంటా, వంటగదిలో కూర మాడిపోతుందా, చేపలు మాడిపోతున్నాయా, మాంసం మాడిపోతుందా అని అటు తిరుగుతా ఇటు తిరుగుతా పిల్లలు ఏం చేస్తున్నారు, భర్త ఏం చేస్తున్నాడు, అది చేయలేదు ఇది చేయలేదు అనుకుంటా ఆ వంటగదిలో అటు తిరుగుతా ఇటు తిరుగుతా అది సర్దుకుంటా ఇటు సర్దుకుంటా రకరకాల చిరాకుతో వాక్యం వింటూ ఉంటారు. వాక్యం వింటూ ఉంటారు. నేను అనుకుంటాను మార్త కూడా అదే పని చేస్తుంటుంది. యేసు ప్రభు చెప్తున్న మాటలు వినుకుంటా ఆ పని చేస్తూ ఉందేమో, వంటగదిలో వంట చేస్తూ ఉందేమో. అర్థమవుతుందా? అది కాదు నీకు ముఖ్యం, అది కాదు నీకు ముఖ్యం. ఈరోజు పునరుత్థాన దినం. ఈ దినం ప్రభువుని ఆరాధించవలసిన దినం, ఆత్మతో సత్యముతో ప్రభువుని స్తుతించవలసిన దినం. నీవు ఆయన సన్నిధికి వెళ్ళి కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలి. రాజైన దావీదే గొప్పవాడు, ఎన్నో రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు, ఎన్నో దేశాలను ఏలుతున్నటువంటి రాజే దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని అనే మాట బైబిల్లో రాయబడింది. యెహోవా సన్నిధికి అతడు వెళ్ళి కూర్చొని అని దేవుని వాక్యం రాయబడింది. కనుక మనము ఈ రోజున తీరిక లేదు. దేనికి? దేవుని సన్నిధిలో కూర్చొని తీరిక లేదు. బంధువులు వస్తే వారి ముందు గంటలు కూర్చుంటాం, భోజనానికి గంటలు కూర్చుంటాం, బస్ స్టాండ్లో గంటలు కూర్చుంటాం, స్నేహితుల కోసం గంటలు బయట కూర్చుంటాం. అర్థమవుతుందా? టీవీల ముందు కూర్చుంటాం, బజార్లో కూర్చుంటాం. బయట కూర్చోవడానికి మనకు స్థలం ఉంది, అవకాశం ఉంది, సమయం ఉంది. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినడానికి మనకు సమయం లేదు. విస్తారమైన పనులు. బ్రదర్, నాకు ఏమాత్రం తీరికలేదు బ్రదర్, నాకు క్షణం కూడా తీరికలేదు. నాకు ఈరోజు చాలా బిజీ వర్క్ ఉంది. దేవుని కంటే ఎక్కువ నీ బిజీ, దేవుని కంటే ఎక్కువ నీ పని, దేవుని కంటే ఎక్కువ నీ ఉద్యోగం. నిన్ను ప్రశ్నిస్తున్నాను, పరిశుద్ధాత్ముడు నిన్ను అడుగుతున్నాడు, ఏది నీకు ముఖ్యం? దేవుడు ఆ ఉద్యోగాన్ని నీ నుండి తీసేస్తే, దేవుడు దేనినైతే నీకు ఇచ్చాడో ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించడానికే నీకు అవకాశం లేకపోతే, దేవుడు దానిని నీ నుండి దూరం చేస్తే ఏంటి నీ పరిస్థితి? జీవితం అంతా ఖాళీగా. ఉద్యోగం అయిపోతే ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుంటాం, కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటాం. అప్పుడు నీకు రోజంతా ఖాళీ. అలా చేస్తే బాగుంటుందా దేవుడు నిన్ను? కానీ దేవుడు ఎప్పుడు నేను అలా చేయడు. అయినా నీవు ఆయనకు చోటు ఇవ్వలేకపోతున్నావు, సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. నీకు ఆరోగ్యం ఇస్తేనే కదా నువ్వు కష్టపడేది, దేవుడు నీకు శక్తిని ఇస్తేనే కదా నువ్వు బయటికి వెళ్ళేది, దేవుడు నీకు బలం ఇస్తేనే కదా పని చేసుకునేది. మరి ఇంత చేసిన దేవునికి నువ్వు వెన్ను చూపిస్తున్నావా, ముఖం చూపిస్తున్నావా? ఏం చూపిస్తున్నావు దేవునికి? దేవుని వాక్యం అంటుంది, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నువ్వు ప్రభువు ఎదుట కూర్చొని ఆయనతో మాట్లాడాలి, ఆయన ఉపదేశాన్ని వినాలి. చిన్న ఉద్యోగం ఇస్తే దేవుడు, చిన్న వ్యాపారం ఇస్తే దేవుడు నిన్ను ప్రేమించి, చిన్న బిజినెస్ దేవుడికి ఇస్తే దానికోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టిస్తావు. ఉద్యోగం కోసం దేవుని మందిరాన్ని ఎగ్గొడతావు, ఆ జాబ్ కోసం, ఆ పని కోసం దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేస్తావు. దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? ఆయన కనుల ఎదుట మరుగైనది ఏది లేదు. నీ హృదయంలో దేనికి ప్రాముఖ్యమైన స్థలం ఇస్తున్నావో, ఏది ముఖ్యమైనది నీ ఎంచుతున్నావో, దేవుడు నీ మనస్సుని, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వు ప్రథమ స్థానం దేవునికి ఇస్తే నువ్వు పైవాడుగా నిన్ను దేవుడు తీసుకుని వెళతాడు, ఉన్నత స్థలములపై నిన్ను నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా అది దేవుని వలన నీకు కలిగినదని, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవునికి నీ జీవితంలో సమయాన్ని కేటాయించు, దేవునికి నీ జీవితంలో సమయాన్ని కేటాయించు.
అప్పుడు నీ స్థితి మొదట నీ స్థితి కొంచెముగా ఉండిన తుదకు నువ్వేమవుతావు? మహా అభివృద్ధిలోనికి వస్తావు. చాలామంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉంటున్నాయి. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, క్షేమము లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. కారణం వారు దేవుని వైపు చూడడం లేదు. వారి జీవితంలో సందేహాలు, రకరకాల ఆలోచనలు. సాతాను చాలా మంది జీవితంలో ఏం కలుగ చేస్తున్నాడు తెలుసిన? సందేహాలు పుట్టిస్తున్నాడు. ఏం పుట్టిస్తున్నాడు? సందేహాలు. ఇది దేవుడు చేస్తాడా? ఇది జరుగుతుందా? ఇది అవుతుందా? నిజంగా జరుగుతుందా? నిజమేనా? అవునా? సాతాను నీ జీవితంలో సందేహాన్ని పుట్టిస్తాడు. దేవుని మాటను శంకించేలా చేస్తాడు. దేవుని మాటను సందేహించేలా చేస్తాడు. ఈ పండు తినవద్దు, తినుదినం నిత్యంగా చచ్చెదరు అంటే సాతాను ఏం చెప్పాడు? వచ్చి దేవుడేమో తినొద్దు, తింటే సస్తారని చెప్తే సైతాన్ కూడా ఏం చెప్పాడు? వచ్చి ఆహా, పండు తినొద్దని చెప్పాడా? ఈ పండు తినమని మీరు దేవదూతల వల్ల అయిపోతారని అలా చెప్పాడు. చూసారా? దేవుని మాటను వక్రీకరించి బోధిస్తాడు సాతాను మన చెవులలో. చాలా మంది ఏం చెప్తారు తెలుసునా? దేవునికి అన్నీ తెలుసులే. ఇది ఎవరు చెప్పే మాట? అక్షరాల సైతాన్ని చెవులో చెప్పే మాట. నీతో చెప్తాడు దేవునికి అన్నీ తెలుసులే. అయినా గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే అది ఆరిపోకుండా ఉంటుందా? ఆరిపోకుండా ఉంటుందా? మనం చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. ఆహా, ఎంత చక్కగా బోధిస్తాడు! తీపిగా తీయని నున్నని మాటలు నీకు బోధిస్తాడు సైతాన్ గాడు. నా దేవుడు నీ కోసం అవసరమైతే గాలిని ఆపుతాడు, దీపం ఆరిపోకుండా కాపాడుతాడు. హల్లెలూయా! ఎందుకంటే గాలిని దీపాన్ని సృష్టించిన వాడు ఆయనే. అది మర్చిపోవద్దు. గాలిని సృజించిన వాడు ఆయనే, దీపాన్ని సృజించిన వాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు కదా. నీ జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన. ఎప్పుడైనా చేయగలడు, ఇప్పుడైనా చేయగలడు విశ్వసిస్తే. ఎంతకాలం నుంచో జరగని అద్భుత కార్యము నువ్వు నమ్మితే ఈ క్షణమంతా దేవుడు నీ జీవితంలో చేయగలడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పారు. నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. నీకు ఆ విశ్వాసం ఉందా? ఆ నమ్మకం ఉందా? ఆ విశ్వాసం మెట్టులోనికి నువ్వు ఎదిగావా? చాలా మంది గోడ మీద పిల్లిలాగా ఉంటారండి. గోడ మీద పిల్లిలాగా అయితే అటు లేకపోతే ఇటు. దేవుడు చేస్తేనేమో దేవుని మందిరంలో సాక్ష్యం చెప్తాం, దేవుడు చేయకపోతేనేమో డాక్టర్ దగ్గరికి పోదాం. అర్థమవుతుందండి? దేవుడు చేస్తేనేమో దేవుని మందిరంలో సాక్ష్యం చెప్తాం, దేవుడు చేయకపోతేనేమో మనుషుల దగ్గరికి పోదాం, అధికారుల దగ్గరికి పోదాం, పెద్దల దగ్గరికి పోదాం, తెలిసిన వాళ్ళ దగ్గరికి పోదాం, అయిన వాళ్ళ దగ్గరికి పోదాం. అది కాదు విశ్వాసం అంటే. నిశ్చయముగా నా దేవుడు చేస్తాడు, నిశ్చయముగా నా దేవుడు తన బాహువును నా కొరకు చాపుతాడు, నిశ్చయముగా దేవుడు తన హస్తము నా కొరకు చాపుతాడు, నిశ్చయముగా దేవుడు నా కొరకు హస్తబలమును చాపుతాడని విశ్వాసంతో ప్రభుపై ఆనుకొనడమే విశ్వాసం. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు నెమ్మదిగా బ్రతికింపచేస్తాడు. తొందరపాటు ఉండదు, కలవరం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు, బాధలు ఉండవు. ఎందుకో తెలుసునా? దేవుడే వారి చెయ్యి పట్టి నడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితంలో చింత 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 చింత
ఎప్పుడు చూసినా చింత చింత చింత, దిగులుగా కూర్చోవడం, మనసులో ఏదో బాధ పెట్టుకోవడం, దేని గురించో ఆలోచించడం, దేని గురించో వ్యాకుల పడడం, ఇది ఇలా జరగలేదే అని అనుకోవడం, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని బాధపడడం, ఎందుకు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ అని చింతించడం. కొంతమంది వాళ్ళు ఏం కోరుకుంటూ తెలిసినా ప్రార్థన చేసినా కానీ ఏమని ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా ఇది చేయి నాయనా, ఇది చేయి నాయనా, ఇది చేయి నాయనా, ఇలా తీసుకెళ్ళి ప్రభువా, ఇలా నడిపించు నాయనా, ఈ విధంగా చేయి ప్రభువా. వాళ్ళతో మాట్లాడుతాడు, అన్ని వీళ్ళే చెప్పేస్తారు యేసు ప్రభుకి. అర్థమైందా? ప్రభు వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళని కదిలించు నాయనా, వాళ్ళు నడిపించు నాయనా, వాళ్ళు దర్శించు నాయనా, వాళ్ళు చేయి పట్టుకుని లాక్కుని రండి నాయనా, వాళ్ళ కళల్లో వాళ్ళతో మాట్లాడు నాయనా. అన్ని ప్రభువుకి ఇంజక్షన్ లాగా చెప్తా ఉంటారు అన్నమాట. ఇంజక్షన్ ఎక్కించినట్టుగా యేసు ప్రభుకి అన్ని, ఆయనకేం పాపం ఏమి తెలియదు, ఆయనకి మాటలు నేర్పిస్తూ ఉంటారు వీళ్ళు. ఏది? ప్రార్థనలో. దానిలో ప్రార్థనలో కారణం ఏంటని తెలుసునా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ప్రార్థనలో, ప్రభువా నువ్వు ఇలాగే చేయి నాయనా, ఇలాగే చేయి నాయన, ఇలాగే చెప్పు నాయన, ఇలాగే మాట్లాడు నాయన, ఇలాగే నడిపించు నాయన అంటే వాళ్ళ ఇష్టాన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? వారి ఇష్టం. ప్రభు నా ఇష్ట ప్రకారం నేను చెప్పినట్లుగా, నేను చేసినట్లుగా, నేను అన్నట్లుగా చేయి నాయన. దేవుడు అంటున్నాడు, మీ ఇష్టము ప్రకారం జరిగితే, మనం కోరుకున్న ప్రకారం జరిగితే అది మనకు నష్టం. కోరుకున్నది కొరిమై మారిందంట. కోరి తెచ్చుకున్నది కొరిమిలాగా వెంటాడుతుందట. కనుక ప్రభువా నేనేం కోరుకోనైనా నీకేది ఇష్టమో అది నా జీవితంలో జరిగించు. కొంతమంది అయ్యా నా కుమార్తెకి ఆ అల్లుండే తీసుకురాయనైనా, అతడే కావాలనైనా, ఆ అబ్బాయే కావాలయ్యా, ఆ అమ్మాయే కావాలనైనా. అది కాదు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, జీవితంలోనైనా, జీవిత భాగస్వామైన, చదువులోనైనా, ప్రభువా నా ఇష్టము కాదు, నీ చిత్తము ఏదో దాని ప్రకారం నడిపించు, నీ చిత్తము ఏదో ఆ ప్రకారం తీసుకుని వెళ్ళు, నీ చిత్తము చేయడం నాకు సంతోషం. యేసు ప్రభు ప్రార్థన అలాగే చేశాడు. తండ్రి నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే జరుగును గాక. కనుక మన ఇష్ట ప్రకారం జరిగితే అది మనకు చింత మిగులుస్తుంది. ఏం జరిగిస్తుంది? చింతను కలుగ చేస్తుంది. దైవ చిత్తం మన జీవితంలో జరిగితే మన చింతకు తావు మన జీవితంలో లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎలా నడిపిస్తే అలా అండి అని అన్నారు అనుకోండి, ప్రభు ఎలా నడిపిస్తే అలాగా అనుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఎడు తీసుకెళ్ళినా మనకు చింత ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అనుకొని సాగిపోతాం. వినబడుతుంది? మీకు అర్థమవుతుందా? ఒకవేళ మనం కోరుకున్నది కనుక అవ్వలేదనుకో, మనకేం కలుగుతుంది? మనసులో బాధ, చింత. కనుక నువ్వు దేనిని గురించి ఆశలు పెట్టుకోకుండా, ప్రభు నీ చేతులకు అప్పగించుకున్నా, నీ ఇష్టానికి అప్పగించుకున్నా, నీ చిత్తానికి అప్పగించు, నీ నడిపింపుకు అప్పగించుకున్నా, నీ ఆలోచనకు అప్పగించుకున్నా, నీ మార్గాలకు అప్పగించుకున్నా, ఇదిగో నా ప్రాణాత్మ దేహ శరీరములు సంపూర్ణంగా నీ చేతిలో పెట్టానయ్యా, నీ ఇష్టం అన్నావు అనుకోండి, ఇక ఆయన ఎలా నడిపించినా నీకు చింత ఉండదు. అర్థమైందా? ఏ విధంగా తీసుకెళ్ళినా నీకు బాధ ఉండదు. ఎందుకని? ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. హల్లెలూయా. ఏం కోరుకున్నావు? దేవుని చిత్తం జరగాలని కోరుకున్నావు. ఇంకా నీకంటూ ప్రత్యేకంగా ఆశలు ఉంటాయా? నీకంటూ ప్రత్యేకంగా కోరికలు ఉంటాయా? నీకంటూ ప్రత్యేకంగా ఏవైనా ఉంటాయా? ఉండవు. ఎందుకని? సర్వం ఆయన అనుకున్నావు. ఆయన ఎలా తీసుకువెళితే అలాగా, ఎలా నడిపిస్తే అలాగా, ఎలా మాట్లాడాలనిపిస్తే అలాగా. నీ చిత్తమేది లేదు, నీ ప్రణాళికంటూ ఏది లేదు, నీకంటూ ఏది లేదు. సర్వం ఆయన అనుకున్నావు కనుక నీ జీవితంలో చింత ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ఆమె ఏమంటుందంటే, నీకు చింత లేదా, నీకు చింత లేదా. కొంతమందికి చింత ఉంటుందండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ చింత, వాళ్ళకున్న చింత వాళ్ళతోనే ఉంచుకోరు. ఆ చింత పక్కన వాళ్ళు కూడా అతికిస్తారు, పక్కన వాళ్ళు కూడా అంటిస్తారు. నీకు చింత లేదా? ఇప్పుడు మరియకు చింత, మార్తకు చింత ఉంది. ఇప్పుడు మార్త వచ్చి ఏమంటుంది యేసు ప్రభుతో, నీకు చింత లేదా అంటుంది. కొంతమంది అక్కడక్కడ నేను చూస్తూ ఉంటాను, మీటింగ్స్ వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చోట్ల బబ్లికం తిని నవ్వులుతూ ఉంటారు. పబ్లిక్ అని నవ్వులు ఏం చేస్తారంటే కుర్చీలు కతికిస్తారు, కుర్చీలు కతికిస్తారు. ఎవరైనా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని అనుకోండి, వాళ్ళ ప్యాంట్లకి వాళ్ళ బట్టలు కత్తుకుంటాయి. కొంతమంది పబ్లిక్ తిని అక్కడక్కడ కింద అక్కడ పడేస్తూ ఉంటారు. అవి చెప్పులు కత్తుక్కుని మళ్ళీ అక్కడక్కడ వీళ్ళ చెప్పులు కత్తుకు, తిన్నది ఒకడు ఇంకొకటి చెప్పు కత్తుకుంటుంది, తిని కుర్చీకి అతికించింది ఒకడు ఇంకొకటి బట్టలు కత్తుకుంటుంది. కొంతమంది జీవితాలు అట్లాగే ఉంటాయి. వారు చింతపడుతూ ఎదుటివారి ముఖంలో కూడా చింత కలుగు చేయాలని చూస్తుంటారు. వారు బాధపడుతూ ఎదుటివారిని కూడా బాధించాలని చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? చింత లేదా నీకు అని యేసు ప్రభుని అడుగుతుంది. ఆయన చింతలన్నీ తొలగించేవాడు, చింతలన్నీ తొలగించేవాడు. కానీ వీళ్ళేమంటున్నారు, నీకు చింత లేదా, నీకు చింత లేదా అని మాట్లాడుతున్నారు. యేసయ్య నీతో ఉండి నీకు చింత, యేసయ్య నీతో ఉంటే నీకు ఇంక బాధ ఎందుకు? ఆయన నీతో ఉంటే నీకెందుకు దిగులు? చూడండి, దేవుని వాక్యంలో ఒక విషయాన్ని మీకు చదివినిపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? వారితో కూడా ఉన్నాడు. వారు యేసు ప్రభు శిష్యులు అందరూ ఒకే వాడలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఒకే వాడలో ఉన్నారు. అందరూ ఒకే వాడలో ఉన్నప్పటికీ కూడా వారు ప్రయాణమే వెళుతూ ఉంటే ఆ సముద్రం ఉప్పొంగుతూ ఉంది. పెనుగాలి వచ్చింది, కెరటాలు పెద్ద పెద్దగా లేచి ఎగసెగసి పడుతున్నాయి. సముద్ర కెరటాలు, గాలి బాగా విసురుతుంది. తెరచాప చిరిగిపోయేంతగా గాలి విసురుతూ ఉంది. వాడ కంట్రోల్ కావడం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, బోధకుడి దగ్గరికి వెళ్ళి, బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసు ప్రభువుని నిద్ర లేపారు. యేసుక్రీస్తు ప్రభు వాడలో ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. వాడ అమరమునకు వెళ్ళి ఆయన తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 4 సాయంకాలం అయినప్పుడు, ఎవరైనా ఒకరు చదవండి. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూడండి, పై వచనం కూడా చదవండి. ఆయనతోనే అమరమున 37వ వచనం. తలవాల్చుకుని అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచూ ఉండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. యేసు వారితో ఉంటే వారికి చింత, యేసు వారితో ఉన్నా కూడా వారు ఇంకా చింతపడుతున్నారు. చూడండి, గాలిని గద్దించాడు, సముద్రం నిమ్మళి చేశాడు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు వారితో ఉన్నా కూడా వారు ఇంకా కలవరపడుతూ ఉన్నారు, చింతపడుతూ ఉన్నారు, సందేహిస్తూ ఉన్నారు, నమ్మిక తప్పిపోతూ ఉన్నారు, అపనమ్మికతో ఉన్నారు.
అర్థమవుతుందా? ఆ చిన్ని దోణిలో యేసు వారితో ఉన్నాడు. నీ చిన్ని జీవితం అనే నావలో, నీ చిన్ని కుటుంబంలో యేసు నీతోనే ఉన్నాడు. యేసు నీతోనే. యేసు వారికి దూరంగా లేడు, వేరొక నావలో లేడు, వేరొక స్థలంలో లేడు. యేసు ఎక్కడ ఉన్నాడు? వారితోనే ఉన్నాడు. యేసు వారితో ఉంటే వారిని నశించిపోనిస్తాడా? యేసు వారితో ఉంటే వారిని పెనుగాలి కొట్టుకునేలాగా చేస్తాడా? యేసు వారితోనే ఉంటే తుఫానులో వాడ బద్దలైపోయి మొత్తం నాశనం అయిపోయేటట్లుగా దేవుడు చేస్తాడా? అలా అప్పగిస్తాడా యేసు? అప్పగించడు కదా. అందుకే యేసు అంటున్నాడు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీరెందుకు భయపడుచున్నారు? 2 మాటలు యేసయ్య వారితో చెప్పాడు. మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మకం లేకుండా ఉన్నారా? అంటే నేనే సాక్షాత్తు మీతో ఉంటే మీకెందుకు భయం? సాక్షాత్తు నేనే మీతో ఉంటే మీకెందుకు సందేహం? సాక్షాత్తు నేనే మీ ఓడలో ఉంటే మీకెందుకు కలవరం? చాలా మంది యేసుని కలిగిన తర్వాత కూడా, యేసు ప్రభుని వెంబడిస్తున్న తర్వాత కూడా వాళ్ళు మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, దేవుని ఆరాధిస్తారు, మందిరంలో పరిచర్య చేస్తారు, బాప్తిసాలు తీసుకుంటారు, పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని కూడా పొందుతారు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కూడా చదువుతారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడో సందేహం, అవిశ్వాసం, అపనమ్మకం. అర్థమవుతుందండి? ఈనాడు అనేక మంది బోధించే సేవకులకు కూడా అపనమ్మకం, అవిశ్వాసం. అలా అవుతుందా? జరుగుతుందా? దేవుడు చేస్తాడా? అలా ఎందుకు? ఇలా చేయొచ్చు కదా. అర్థమవుతుందండి? రకరకాల సందేహం, రకరకాల ఆలోచనలు సాతాను మన హృదయంలో పుట్టిస్తాడు. వాటన్నిటిని యేసు నామములో ఆలోచనలను నువ్వేం చేయాలి? బంధించు. దేవునికి స్తోత్రం. యేసు వారితో ఉన్నా కూడా వారు భయపడుతుంటున్నారు. నీకు చింత లేదా? ఏం లేదంట. నీకు చింత లేదా? బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాము, చింత లేదా? చెప్పాను కదా, వారికి ఉన్న చింత ఎదుటి వారికి కూడా అంటిస్తారు. కొంతమంది అంతే, వాళ్ళకున్న సమస్యలు ఎదుటి వారు కూడా అంటిస్తారు. ఎదుటి వారు సంతోషంగా ఉన్నారనుకోండి, నేను బాధతో ఉంటే వాళ్ళు చూడు నవ్వుతున్నారు, వాళ్ళని చూసి నువ్వు కూడా సంతోషించవచ్చు కదా. అర్థమవుతుందా? కనుక ఎదుటి వారిని చూసి ఎదుటివారు సంతోషంగా ఉంటే వారికి చింత అతికించాలని చూస్తుంటారు కొంతమంది. యేసు ప్రభుతో కూడా ఉండి వారు చింతపడుతున్నారంటే ఎంత అవివేకం అండి. చూడండి, సాక్షాత్తు సృష్టికర్తే మానవులను చేసిన వాడే, దేవుడే వారితో ఉంటే, వారి మధ్యలో ఉంటే, వారితో నివాసం చేస్తూ ఉంటే, వారందరి మధ్యలో ఉంటే వారికి ఇంకా నమ్మకం లేదు. ఇంకా ఏమి లేదు? నమ్మకం లేదు. వారికి ఇంకా దిగులే, ఇంకా చింతే. దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినా, వారి చేయి పట్టి నడిపిస్తున్నా, వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినా వాళ్ళు అనే మాట తెలుసునా, ఇప్పుడు అద్భుతం చేస్తాడా? ఒకప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడా? ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుందా? అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడతాడా? అప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు చేస్తాడా? చాలా మంది తప్పిపోతున్నారండి. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు అద్భుతాలు చేస్తాడు, ఇప్పుడు అద్భుతాలు చేస్తాడు. అప్పుడు ఆయన శక్తి తగ్గలేదు, ఇప్పుడు ఆయన శక్తి తగ్గలేదు. అప్పుడు నిన్ను నడిపించాడు, ఇప్పుడు నడిపిస్తున్నాడు. అప్పుడు నిన్ను పోషించాడు, ఇప్పుడు కూడా నిన్ను పోషిస్తాడు. ఎప్పటికీ ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన కార్యాలు తరగనిది, ఆయన మహిమ తగ్గనిది. మనుషులే
వారి ఆలోచనలు కుచించుకుపోయి, వారి బుద్ధి విశ్వాసం కుచించుకుపోయి, విశాల హృదయము లేక, విశాల మనస్సు లేక దేవుని శక్తిని కుచించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బాహువు ఎన్నడూ తక్కువ కాలేదు. ఆయన బాహువు ఎన్నడూ తక్కువ కాలేదు. ఆయన సాహస కార్యాలు ఎన్నడూ తక్కువ కాదు, తక్కువ కాదు. వారు యేసుతో కూడా ఉండి వారి బుద్ధి చూడండి. చింత లేదా బోధకుడా, 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 నీకు చింత లేదా? రబ్బూని, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, మేము నశించిపోతున్నాం. ఈ రోజున విశ్వాసులైన మీరు కూడా ప్రభువా మేము నశించిపోతున్నామని మాట్లాడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా నేను నశించిపోతున్నానని ప్రార్థన చేస్తున్నావా? యేసు నీతో ఉంటే నేను నశించిపోలేను. నీ జీవితంలో సాతాను నీ ముందు తెచ్చి పెడతాడు. వాటిని చూసి నువ్వు మునిగిపోతున్నావు, కృషించిపోతున్నావు. పేతురు యేసుని చూస్తూ ఉండగా సముద్రం మీద నడిచాడు. ఓడ దిగి ఆ నావ దిగి సముద్రం మీద నడిచాడు పేతురు. అదే పేతురు ఎదురవుతున్న గాలిని చూచి మునిగిపోసాగెను. ఏమవుతున్నాడంట? మునిగిపోతూ ఉన్నాడట. అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు పేతురుతోటి, ఏమంటున్నాడంటే మాట్లాడుతూ అంటున్నాడు, నీవెందుకు సందేహించావు? నీవు అల్ప విశ్వాసం ఎందుకు అయ్యావు అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి చదువుదాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచెను. మొదటి మాట నడిచాడు గాని, రెండవ మాట ఏంటంటే గాని అంటే చెప్తున్నాడు, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. గాలిని చూచి మునిగిపోసాగెను. ఎందుకు గాలిని చూశాడు? యేసును చూసినప్పుడు మునిగిపోలేదే. యేసును చూసినప్పుడు మునిగిపోలేదు. వాగ్దానం నమ్మినప్పుడు నువ్వు అవమానపరచబడవు, నువ్వు సిగ్గుపరచబడవు. దేవుని మాట నువ్వు నమ్మినప్పుడు నువ్వు సిగ్గుపరచబడవు, అవమానపరచబడవు. కానీ ఎప్పుడైతే మనుషుల మాటలు, సాతాను మాటలు, గాలిని చూచి యేసును చూచితే బాగా నీళ్ల మీద నడుస్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు అన్నాడు. అందుకనే పౌలు గారు ఎవరి వైపు చూడాలి? పరిస్థితుల వైపు కాదు. పరిస్థితుల వైపు ఎప్పుడైతే చూస్తావో నువ్వు మునిగిపోతావు. నీకు ఎదురవుతున్న సమస్యల వైపు, మనుషుల వైపు, మాటల వైపు, నీ చెవికి వినబడుతున్న ఆ మాటల వైపు ఎప్పుడైతే నీ దృష్టి పెడతావో, నీ మనస్సు పెడతావో, నువ్వు కృంగిపోతావు, చేతకాని వాడిగా మారిపోతావు, నువ్వు మునిగిపోతావు. నీవు చూడాల్సింది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. ఆయన మీదే లక్ష్యం ఉంచు, ఆయన మాట మీద దృష్టి పెట్టు, ఆయన మాటలేని చెవులో మారుమ్రోగనివ్వు, ఆయన వాగ్దానం మీద నీవు జీవితాన్ని కట్టుకో. డాక్టర్లు చెప్పారని, మనుషులు అన్నారని, ఎవరో ఏదో జరిగిందని, ఎవరికో ఇలా జరిగింది కాబట్టి నీకు కూడా జరుగుతుందని, వారందరికీ జరిగిందని నీకు జరుగుతుందని, వారందరూ నీ కళ్ళ ముందు చచ్చిపోయారు, నీవు కూడా చచ్చిపోతావని విశ్వసించవద్దు. దేవుని వాక్యం అంటుంది,
నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ దేవుడు నిన్ను కాపాడుటకు, సంరక్షించుటకు, పోషించుటకు సరిపోయిన వాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని తుదముట్ట వరకు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్నామని నువ్వు ప్రభుతో చెప్పొద్దు. ప్రభువు నీతో ఉన్నాడు, ప్రభువు నీ కుటుంబంలో ఉన్నాడు, ప్రభువు నీ ఇంటిలో ఉన్నాడు, ప్రభువు నీ పిల్లలతో ఉన్నాడు, ప్రభువు నీ వ్యాపారంలో ఉన్నాడు, ప్రభువు నీ ఉద్యోగంలో ఉన్నాడు, ప్రభువు నీ పిల్లలతో, నీ కుటుంబంలో నీతో కూడా ఆయన సంచరించుచూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఎన్నడూ నిన్ను సిగ్గుపరచువాడు కాదు, ఎన్నడూ నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. నీకు చింత లేదా నేను ప్రభుతో చెప్పొద్దు. నశించిపోతున్నామయ్యా నువ్వు ప్రభుతో చెప్పొద్దు. నా దేవుడు నిన్ను నశింపచేసేవాడు కాదు, నా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుడు నిన్ను ఉన్నత స్థలములపై చేయి పట్టి నడిపించువాడు. నిన్ను సిగ్గుపరచడు, నిన్ను అవమానపరచడు, నిన్ను నిందకు, దూషణకు అప్పగించడు. ఒకవేళ నింద, దూషణ, అవమానం ఉన్నట్లయితే అవి నీకు సుగంధముగా మారుస్తాయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి చేయి విడువాడు ఎప్పుడు, విడనాడను ఎన్నడు. చేయి విడువాడు ఎప్పుడు, విడనాడను ఎన్నడు. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను, నా చింతల బాపును. కౌగిటిలో హత్తుకొను, నా చింతల బాపును. కన్న తల్లి చేర్చునాడు, నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు హస్తాలకు మిమ్మల్ని సమర్పించుకోండి. ప్రభువా, నాతో నీవు మాట్లాడవయ్యా, నన్ను బలపరచండి. నీ కృప చేయలేదు ప్రభు హస్తాలకు అప్పగించు. మీ జీవితంలో దేవుడు